హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు 2 బుట్టలు తీసుకొని అయితే పోతున్నాను అనమాట మన తోటలకి. రండి మీరు కూడా నాతో పాటు. అక్కడ ఏమేమి మేము పంటలు పెట్టినాము, ఈ రోజు ఎన్ని కూరగాయలు తెంపుతానో చూద్దాం రండి. ఈలోగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. రండి మీరు కూడా నాతో పడతాం. రండి ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు. చూస్తున్నారా 2 బుట్టలు. కాకడాల చెట్టు చూడండి పోతా పోతా దారిలో. అలాగే ఇక్కడ నిమ్మ చెట్టు చూస్తున్నారా, కాయలు నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో. మేడ ఉండదు రాచారని ఉండేది అవి. నేను అట్లే భయపడతా అంటే ముందర పద, నీకు భయం అయితే. ఫస్ట్ అయితే అక్కడి నుంచి వద్దాం, అక్కడ తెంపుకొని వస్తాము. ఆటికి పద ఫస్ట్. ఇదో ఫ్రెండ్స్, తోట అయితే ఇదే. ఫస్ట్ ఒక బుట్ట అయితే ఫుల్ పెరగదాము, ఇంకొంచెం మిడిల్ లేకపోదాము. ఇంకా నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి అయితే కోస్తున్నాను. మొన్న ఒక వీడియోలో పెట్టినారు, ఇది ఏమన్నారంటే నేను టమోటా పెరుగుతున్నానంటే పెరగడం కాదక్క తెంపడం అంటున్నారు. సరే, ఇక్కడ నుంచి నేను కూడా అలాగే తెంపుదాం కాయగూరలు అనే చెప్తాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తెంపుతున్నాను. ఈలోగా నాకు ఎప్పుడు వీడియో తీసినా గౌతమ్ అయితే అడ్డం వస్తాడు. అన్ని ఒకే చెట్లు తెంపితే బాగుండదు, చెట్టు అంతా బోర్డు అయిపోతుంది కదా. అందుకని ఒక్కో చెట్లు కొన్ని తెంపుతున్నాను. ఇంకా రకరకాల పంటలు అయితే ఉన్నాయి. ఈలోగా ఫస్ట్ పచ్చిమిర్చి అయితే పెరికేసి, అది నాకు పెరికేది అనేదే వస్తుంది, తెంపేసి మళ్ళీ మిగతావి అయితే చూపిస్తాను. ఇంకా కొత్తిమీర ఉంది ఇక్కడ. రాత్రి వర్షం పడటం వల్ల కొత్తిమీర కూడా అంతా పడిపోయింది అనమాట. చిన్న వర్షానికి పడిపోయింది. కాయలు బాగా పెద్దగా ఉన్నాయి కదా, ఇట్లా 2 చేతులతోనే తెంపచ్చు. వీడియో చూసే వాళ్ళు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదే మా తోట ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా కామెంట్ కూడా చేయండి, నాకు సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ బుట్టె నిండే వరకు అయితే పచ్చిమిర్చి కోస్తాను, నేను తెంపుతాను. తర్వాత ఇంకోటి ఫస్ట్ పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తెంపుదాం. రాడిష్ ఉంది, కొత్తిమీర ఉంది. మాట్లాడు గట్టిగా. ఇంక పచ్చిమిర్చి కంప్లీట్ అయితా వస్తుంది ఒక బుట్టలోకి. గౌతమ్ వచ్చి మధ్యలో చిన్న అయితే తెంపినాను. ఇవి చాలన్నమాట. ఇంకా నెక్స్ట్ కొత్తిమీర తెంపుతాను. మెంతికూర కూడా ఉంది. మొన్న అయితే మీకు మెంతికూర చూపిలేదు, ఈ రోజు మెంతికూర కూడా చూపిస్తాను. కొత్తిమీర ఎక్కడుంటే అక్కడ తెంపుదాం అనుకుంటున్నాను. బాగా చూస్తున్నారా పచ్చిమిర్చి, ఇవి అంత ఎక్కువ కారం ఉండదు, మీడియం కారం అయితే ఉంటుంది. ఇంకా నాకు కొత్తిమీర ఎక్కడ తెంపుదామని చూస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ రాడిష్ ముల్లంగి ఇంకా కాలేదు, చిన్నగా వచ్చింది. అక్కడ చూసి నేను అప్పుడే అది బాగా వచ్చింది, చూపిస్తా. అది అర్థం పైకి ముల్లంగి చూడండి, ఒకటైతే తెంపుతా నేను. ఉండు గౌతమ్, ఉండు. ఒకటైతే తెంపినాను, ఇంకా రావాలా, కానీ ఇది ఇప్పుడు అవసరం లేదు. ఇంకొంచెం పెద్దగా వస్తే బాగుంటుంది అనమాట. అందుకే చూపించడానికి మాత్రం నేనైతే ఒకటి తెంపినాను. ఇది కూడా ఇంకా ఆనియన్స్ ఉన్నాయి, అవి కూడా ఇంకా చిన్నగా ఉన్నాయి. అదైతే ఇప్పుడే తెంపను. ఇదంతా అదే. అక్కడ ఇది మెంతి ఉంది, చూపిస్తారండి అక్కడ కూడా. మెంతి ఇక్కడైతే మెంతి ఉంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు కోద్దామనేసి నేనైతే ఇప్పుడు మెంతి కోయలేదనమాట. వద్దు, అది రేపు చేసినప్పుడు కోస్తాను. ఇప్పుడైతే తెంపుతున్నాను. ఇప్పుడు నేను ఇది ఎక్కువైతే మన్ను ఎక్కువగా ఉంది, వర్షం పడింది కదా నైట్.
మేము మిరప తోటలని ఇంత అయితే వేసినాము. కొత్తిమీర కూడా ఇంత ఇంత ఎంత బాగా వచ్చిందో కట్టకి. బాగుందా? మీకు ఇష్టమా కొత్తిమీర అంటే? ఒక దారం ఉండింటే బాగుండు. ఇట్లే ఉంది కోసం వీటితో కట్ట కట్టేస్తున్నా నేను. పక్కన చెదరకుండా ఉండడం కోసము. ఉండలేదు, ఇది వెళ్ళిపోతుంది. సర్లే బుట్టలో పెట్టేసుకున్నాము. ఇట్లా పెడదాం. కొత్తిమీర, పచ్చిమిర్చి, ముల్లంగి అయితే మీకు చూపించడం కోసమే నేను కోసినాను. ఇంకా అది బల్సాల. ఇంకా టమోటా ఒకటి కొయ్యాల్సింది. టమోటా అయితే ఇందులో తక్కువే ఉన్నాయి. కిందికి వెళ్తే అక్కడ దండిగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి టమోటా తెంపుదాము రండి. ఉండాలి కదా. ఇంకా టమోటా తెంపుతున్నాను చూడండి. ఇవి కూడా ఒక టైంకి మాత్రమే తెంపుతున్నాను. ఇంకా టమోటా పంట అయితే ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది మొత్తము. దారాలు కట్టినాం కదా, వంగి అవతల పోయట్లేదు. కొత్తిమీర నేను ఇంటికి వేలకు వాడిపోతుంది ఏమో. ఒకసారి చూడండి కింద టమోటాలు ఎట్లా రాలిపోయినాయి, కుప్పలు కుప్పలు అయితే రాలిపోయినాయి. చాలు టమోటాలు ఎందుకు, అప్పటికప్పుడు పెరుకొని పోతే ఇంత అయితే ఈరోజు మా తోటలో అయితే హార్వెస్ట్ చేసినాం మేము. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.